ట్రైలర్ కే ర్యాంప్ అంతే బ్రో. అన్న పక్కన ఒక హీరోయిన్ ఉంటేనే కే ర్యాంప్, అట్లాంటిది ముగ్గురు హీరోయిన్లు మధ్యలో అన్న సూపర్ ఉంటుంది అంతే. ఇంకా సో మనం టీజర్ చూసాం, చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్ దానికి మించింది అనుకోవచ్చా? సూపర్ ఉంది, దానికి మించే ఉంది. అదే పనిగా అన్న కోరి మరీ తీసుకున్నారు దాన్ని. యాక్చువల్గా అన్న దాంట్లో అసలు సాహో మూవీలో లైక్ ప్రీవియస్ మూవీలు చూసుకుంటే హీరోయిన్తో అంతగా లేదు రొమాన్స్ అవన్నీ. ఇక్కడ అన్న కావాల్సుకనే అడిగి మరీ ముగ్గురు హీరోయిన్లు వేయించినారు. ఇక్కడ హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇది, సూపర్ హిట్ ఉంటుంది. మళ్ళీ బుజ్జిగాడు ఫ్లేవర్ మళ్ళీ చూడొచ్చు అనుకుంటున్నాను. అంటే ఎలా అనిపిస్తుంది రాజసాబ్లో? అంటే హర్రర్ థ్రిల్లర్ కదా, అంత పెద్ద హీరోకి ఓకే అంటారా? సూపర్ ఉంటుంది బ్రో. అన్నలో కామెడీ సెన్స్ అవన్నీ మళ్ళీ చూస్తున్నాం. ఇంతకుముందు చాలా లైక్ ఫైటింగ్స్ అవి ఇవి చాలా చూసాం కదా. ఇప్పుడు అన్నలో బుజ్జిగాడు నుంచి వచ్చే కామెడీ సెన్స్ అవి సూపర్ ఉంటుంది. అన్న కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ హర్రర్ రొమాంటిక్ మూవీ కదా, హిట్ అయిపోతుంది ఖచ్చితంగా, బ్లాక్ బస్టర్ అంతే. సో ఈసారి ప్రభాస్ గారు పండగకు వస్తున్నారు, సో సంక్రాంతికి వస్తున్నారు. చిరంజీవి గారి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది. సో మధ్యలో పోటీ ఎలా ఉంటుంది? ఏ సినిమా బాగుంటే ఆ సినిమా. అంటే ఒక షో ప్రభాస్ గారికి పోతాం, ఇంకో షో చిరంజీవి గారికి పోతాం. ఏది బాగుంటే దానికి పోతాం. ఇప్పుడు 10 మంది అది బాగుంది అంటే ఇంకొక 10 మంది దానికి పోతారు. ఇది బాగలేదు అంటే అక్కడ పోయే 10 మంది కూడా దీనికి పోతారు. అంతే, ఇక్కడ కాంపిటీషన్ లేదు. మూవీ స్టోరీ, హీరో ఎవరు అని చూస్తారు అంతే. సో ముగ్గురు హీరోయిన్ల మధ్య ఒక్క హీరో ఎలా అనిపిస్తుంది బ్రో థియేటర్లో? చెప్పాను కదా, అన్నయ్య కోరి మరీ వేపించుకున్నారు. ముందు సినిమాల్లో అసలు అట్లా హీరోయిన్ ఫ్లేవరే లేదు. అన్నయ్య కోరి మరీ ముగ్గురు హీరోయిన్లు వేపించినారు. ఈసారి బ్లాక్ బస్టర్ అంతే. డైరెక్టర్ మారుతి గారు న్యాయం చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అంత పెద్ద సినిమాలు తీసి, అంత పెద్ద డైరెక్టర్లో తీసి, అంత స్టార్డమ్ వచ్చి మారుతి గారితో మళ్ళీ వస్తున్నారే, అసలు ఏం చేస్తారు అనుకున్నారు. బట్ ఆ టీజరు, ఈ ట్రైలర్ చూస్తూనే ఓకే, పర్ఫెక్ట్ డైరెక్టర్ దొరికారు అనిపించింది. ఓవరాల్గా రాజసాబ్ ట్రైలర్ గురించి ఏం చెప్తాం? చెప్పాను కదా, కే ర్యాంప్ అంతే. ఒక్క హీరో అయితేనే దడదలాడిచ్చాడు. అట్లాంటిది ముగ్గురు హీరోయిన్లు అన్న పక్కన, చూడడానికి సూపర్ ఉంటుంది. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? గిరీష్. సో రాజసాబ్ ట్రైలర్ చూసారా? చూశాను. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో, సూపర్గా ఉంది. మైండ్ బ్లాక్ బస్టర్. ట్రైలర్ సూపర్గా ఉంది. సినిమా ఇంకా దుమ్ము రేపుతాడు మారుతి, వేరే లెవెల్. ఇంకా హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, న్యూ లుక్స్గా ఉన్నాయి. రాజసాబు చాలా షూటింగ్ కూడా చాలా బాగుంది, మంచిగా చేశాడు, బాగుంది. సో అంటే చాలా వరకు మనం చూసుకున్నట్టయితే హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్లో చేయలేదు ఇంతవరకు ప్రభాస్. ఈ వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకు కాదన్న, ఇప్పుడు దాకా చేసింది అన్నీ కొంచెం దేవుడికి అడ్రస్ చేశాడు. ఇప్పుడు ఫ్యాంటసీ కదా, చాలా బాగుంటుంది. హారర్ కామెడీ చాలా బాగుంటుంది. చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రభాస్ కూడా బాగా చేస్తాడు. లుక్స్ ఎలా అనిపించాయి ట్రైలర్లో? లుక్స్ కానివచ్చు, ఆ బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అయితే వేరే లెవెల్ అన్న, సూపర్గా ఉంది. లుక్స్ కూడా ప్రభాస్ చాలా బాగుంది. బడ్జెట్ వస్తుందంటారా? పెట్టిన బడ్జెట్ చూడాలి. అంటే సంక్రాంతికి చిరంజీవి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది. పోటీ పలకడదా రాజసాబ్? అదేం కాదన్న, ఆ సినిమాలు ఈ సినిమా ఏం చెప్తారు రాజసాబ్ గురించి చెప్పమంటే? ఓన్లీ వన్ కే ర్యాంప్. చాలా వరకు రాజసాబ్ షర్ట్స్ కూడా బాగున్నాయి. సో బయట ట్రెండ్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి అన్న, నేను కూడా కొనుక్కోవాలి ఒకటి. సంక్రాంతికి ఒక పీక్స్ సినిమా అనుకోవచ్చా రాజసాబ్? అనుకోవచ్చు. డిసెంబర్లో రిలీజ్ చేస్తామని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు కదా. కొన్ని మరి అనుకోకుండా కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ట్రైలర్ నచ్చిందా బ్రో? సూపర్ ఉంది. అంటే చాలా వరకు ముందే రిలీజ్ చేస్తారు, అంటే సినిమాకు 1 వీక్ 2 వీక్స్ ముందు రిలీజ్ చేస్తారు ట్రైలర్, కానీ చాలా రోజులకు ముందు రిలీజ్ చేస్తారు. ఏమంటారు దానికి? అదే ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశాడు, ఇంకా వెయిటింగ్ స్క్రీన్స్ మీద. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఐఎమ్ నేహ. సో రాజసాబ్ ట్రైలర్ చూసారు? ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ప్రభాస్ అంటే ఇంకా చెప్పలేము. థ్రిల్లింగ్ అంటే హర్రర్ మూవీ కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఫ్యాన్ నేను. ప్రభాస్ అంటే చాలా ఇష్టం నాకు. ప్రభాస్ చూస్తుంటే ఎలా అనిపించింది? వింటేజ్ లుక్ అంటే చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్ గా చాలా బాగున్నాడు. ఓకే, అంటే ముగ్గురు హీరోయిన్లు ఇంతవరకు చూడలేదు మనం, చాలా రోజులు అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీలో కంపల్సరీ అనేది ఒక 2 హీరోయిన్లు లేదా 1 హీరోయిన్ ఉండొచ్చు, కానీ 3 నంబర్స్ అంటే చాలా బాగుంటది, ఇంకా బాగుంటది అని అనుకుంటున్నా. కొంతమంది ట్రైలర్ లో ఏం లేదు, టీజరే బాగుంది అంటారు, ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ట్రీజర్ బాగుందంటే వాళ్ళు చెప్పిన దానిలో మనం ఏం చేయలేం కదా, కానీ చూస్తే మాత్రం 100% బాగుంటదని అనుకుంటున్నాను. అంటే ఈసారి పండగకు చిరంజీవి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది. సో జనవరిలోనే రిలీజ్ చేస్తున్నారు. సో యుద్ధం ఎలా ఉంటుంది? యుద్ధం చెప్పలేమంటే సినిమా అంటే ఆడుతుందంటారా పెద్ద సినిమాల మధ్యలో? ఆడుతుంది, కంపల్సరీ అంటే కంపల్సరీ ఆడుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు కదా. నువ్వు ప్రభాస్ ఫ్యానా మీరు? అవునండి, నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు
ఏమి ఇష్టం అనేది కాదు, తన యాక్టింగ్ కానీ ఏదైనా కానీ సంథింగ్ అన్నీ బాగుంటాయి అనేది, అందుకే నాకు చాలా ఇష్టం. ఏ సినిమా నుంచి ప్రభాస్ గారికి ఫ్యాన్ అయ్యారు? నేను డార్లింగ్ సినిమా చక్రపతి ఉంది కదా, అక్కడ నుంచి చాలా పెద్ద ఫ్యాన్. ప్రభాస్ గారిని అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? నేను అలా ఏమి యాక్సెప్ట్ చేయను, ఓన్లీ ఫ్యాన్ అంతే. అంటే ఎలాంటి ఫ్యాన్? వైల్డ్ ఫ్యానా? వైల్డ్ ఫ్యాన్ అనేది ఏం లేదు, నార్మల్ జస్ట్ ఫ్యాన్. అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను బాయ్ ఫ్రెండ్ అనేది కాదు, అన్నయ్య అని కాదు, ఏది కాదు, కానీ తను నాకు ఒక మంచి, నేను అతనికి మంచి ఫ్యాన్ అంతే. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? రవి. సో రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించింది? రాజాసాబ్ ఇన్ని రోజులు ప్రభాస్ అంటే ఆ కటౌట్కి ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో బాహుబలిలో చూసాము, ప్లస్ దీంట్లో మన మొన్న వచ్చిన సాహోలో చూసాము. రాజాసాబ్లో ఒక డిఫరెంట్గా కనపడుతున్నారు. మారుతి ఒక డిఫరెంట్గా చూపిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ డార్లింగ్ని అందరికి ఇంకా దగ్గర తెరిచేలాగా ఒక రొమాంటిక్ యాంగిల్ ప్లస్ మంచి కామెడీగా చూపిస్తాడు అనుకుంటున్నాను. సో ట్రైలర్ నచ్చిందా మీకు? సూపర్ సూపర్ మారులేస్. డార్లింగ్ చూస్తుంటే డిఫరెంట్గా ఉన్నాడు, చాలా రొమాంటిక్ కనపడుతున్నాడు ప్రభాస్. ఏం నచ్చింది మీకు? ఇంకా ఆయన డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది సినిమాలో. అందులో హర్రర్ కూడా అనిపిస్తున్నట్టుంది సెకండ్ హాఫ్లో, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. సో చాలా వరకు సంక్రాంతి అంటే జనవరి 9th డేట్ వేశారు. సో చిరంజీవి సినిమా ఉంది, విజయ్ దళపతి సినిమా ఉంది, ఇంకా సినిమాలు వస్తాయి. సో ఎందుకు అంత టఫ్ కాంపిటీషన్లో రిలీజ్ చేస్తున్నారు? టెస్ట్ కాంపిటీషన్ అంటే ఆల్రెడీ ప్రభాస్ రీచ్ అయ్యాడు, వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనకి ఇంకా ఆ టైమే కరెక్ట్. ఇప్పుడు ఆయన స్టేమన్ అంటే ఇంకా బయటపడుతుంది. పెద్దవాళ్ళతో తలపడుతున్నాయి కదా, తన స్టేమన్ అంటే తెలిసేది, ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఓకే. సో ట్రైలర్లో మనం చూసుకున్న టీజర్లో చూసుకున్నట్టయితే ఎక్కువ హర్రర్ చూపించారు. సో ట్రైలర్లో కొద్దిగా తగ్గింది అనుకోవచ్చా? హర్రర్ అంటే దాన్ని సస్పెన్స్లో పెట్టి ఉండొచ్చు మేబీ మారుతి, ఎందుకంటే మారుతి సినిమాలు చాలా వరకు మనం ఎలా ఉంటే మంచి మంచి ఫన్నీ కామెడీ సూపర్గా ఉంటుంది మారుతి సినిమాలలో. సో మారుతి ఏం చేశాడంటే అది హైడ్ చేసి ఉండొచ్చు మేబీ. ఏం చెప్తారంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఈసారి రాజాసాబ్లో. అందుకోసం నేను ఏమంటున్నా, రొమాంటిక్ ఒక థ్రిల్లర్ మూవీ అనుకుంటున్నాను నేను. అందులో మనం ఎక్స్పెక్టేషన్ అన్నీ ఉండొచ్చు. అలా కాకపోతే డార్లింగ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి అండ్ అన్ని నవరసాలు అన్నీ చూపించాలి. సో హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? సంతోష్. సో సంతోష్ గారు ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? సో మారుతి గారు అయితే ప్రభాస్ అన్నని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. సో ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు కదా హర్రర్ అని. సో ఆ క్రొకడైల్ది చాలా బాగుంది. అండ్ ప్రభాస్ అన్నని ఇలా చూసి చాలా రోజులు ఉంది. సో మనం బుజ్జిగాడు మూవీ టైమింగ్లో చూసాం ఆయన కామెడీ టైమింగ్ అనేది. సో దాని తర్వాత ఇప్పుడు చూసినట్టు అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఈ సంక్రాంతికి 4 సినిమాలు పెద్దవి వస్తున్నాయి అనుకుంటా, కానీ ప్రభాస్ అన్న మూవీకే ఎక్కువ బజ్ ఉంది, ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది కదా. సో తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ అన్నిట్లో ప్రభాస్ అన్నకి మంచి క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్కి తగ్గట్టు ఈ సినిమా ప్రతి ఒక్క యాంగిల్, అంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ సినిమాని. విత్ కామెడీ విత్ హర్రర్ తో మిక్స్ అయింది కదా. దాంతోపాటు సంజయ్ దత్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సంజయ్ దత్ చుట్టే తిరుగుతూ కామెడీ విత్ హర్రర్ ఫిక్స్, ఇది అదే జోనర్లో ఉంది ఇది. సో మారుతి గారికి పాన్ ఇండియా రేంజ్లో మంచి బ్లాక్ బాస్టర్ అవుతుందని అనిపిస్తుంది సినిమా. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ప్రభాస్ అన్నని ఇప్పుడు వరకు చూడని డిఫరెంట్ యాంగిల్లో చూశారు ఇది. సో ఫ్యాన్స్కి ఇప్పుడు ఏ హీరో అయినా మనం చూడని యాంగిల్లో చూస్తే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ ప్రభాస్ అన్న నుంచి ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కూడా ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. సో ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, హర్రర్ అది చాలా బాగుంది. మీరు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్పండి. సో అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుందా రాజాసాబ్ కి? పక్కా ఉంటుంది. సో డార్లింగ్ అంటే ద బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎందుకు సపోర్ట్ ఉండదు? సో ప్రభాస్ అన్నని సపోర్ట్ చేసే ఎవరు ఉండదు, ఎందుకంటే మంచి మనసు ప్రభాస్ అన్నది. చాలా కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు. అలాంటి హీరోకి ఎవరన్నా సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్క హీరోలో ఫ్యాన్స్లో ప్రభాస్ అన్నని ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు ఇతర హీరో అభిమానుల ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు మూవీకి. ఓవరాల్ గా రాజాసాబ్ ట్రైలర్ గురించి ఏం చెప్తాం? ప్రభాస్ అన్న ఈస్ బ్యాక్. బుజ్జిగాడు టైంలో ఎలాంటి లుక్స్ ఉన్నాయో ఆ లుక్స్ లో మారుతి గారు చూపించారు. సో రీసెంట్ గా ఒక మారుతి గారు కూడా ఒక కాంట్రవర్సీ వీడియో మాట్లాడారు కదా, అది బాగా వైరల్ అయింది. సో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే ట్రైలర్ వదిలారు.